మీరు చూద్దాం. టెల్‌నెట్ యొక్క ఫుల్ ఫామ్ టెల్‌నెట్ టెర్మినల్ నెట్వర్క్ అని అనొచ్చు ఆర్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ అంటారు. ఇది 1969లో వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇది ఎందుకు వాడుతుందంటే, నేను ఇప్పుడు సపోజ్ ఎక్కడ ఎక్స్ ప్లేస్లో ఉన్నా, మా ఫ్రెండ్ వాడు ఎక్కడో వై ప్లేస్లో ఉన్నాడు. నా దగ్గర ఒక మానిటర్ ఉంది, మానిటర్ ఏ ఉంది, వాడి దగ్గర మానిటర్ బి ఉంది. నా దగ్గర ఉన్న మానిటర్ని లోకల్ హోస్ట్ అంటాం. దాన్ని ఆడ దగ్గర ఉన్న దాన్ని రిమోట్ హోస్ట్ అంటే నేను వాడి కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, నన్ను సాల్వ్ చేయమని నాకు చెప్పాలనుకుంటాను. సో నేను ఏం చేయాలా, వాడి కంప్యూటర్ని చూస్తే నాకు ఇంకా జల్దీ చెప్పచ్చు కదా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది. సో రిమోట్ ప్లేస్లో అంటే ఎక్కడో ఉన్న రిమోట్ కంప్యూటర్ని నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను. వాడి ఫ్రెండ్ గారు ఏ వై ప్లేస్లో ఉన్నాడో వాడి కంప్యూటర్ ఎక్కడో ఉంది, వాడి దగ్గర ఉంది, వాడి కంప్యూటర్ని నా కంప్యూటర్లో చూసుకోవచ్చు. అంటే రిమోట్ కంప్యూటర్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ టెల్‌నెట్ అనమాట. లైక్ ఇప్పుడు టీవీ అండ్ ఏడీ అని ఏదో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ మనకి ఆ రిమోట్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ కామన్ యూజర్స్ లైక్ స్టూడెంట్స్. మనలాంటి వాళ్ళకి సింపుల్ యూజర్స్కి ఇలాంటి సాఫ్ట్వేర్స్ మనకి ఏం చేస్తారంటే రిమోట్ లొకేషన్ ఉన్న అంటే రిమోట్ యాక్సెస్ అంటే నువ్వు ఎక్కడున్నా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ కంప్యూటర్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ సాఫ్ట్వేర్స్. సో ఈ సాఫ్ట్వేర్స్ ఇంటర్నల్గా ఏం వాడతాయి అంటే టెల్‌నెట్నే వాడతాయి. ఇప్పుడు ఆ టెల్‌నెట్ చూద్దాం. ఏ టెర్మినల్ ఎమ్యులేషన్ ప్రోగ్రామ్ దట్ కెన్ బి యూజ్డ్ టు యాక్సెస్ ఏ రిమోట్ సర్వర్ సిస్టమ్. ఓకేనా, వేరే ప్లేస్లో ఉన్న సర్వర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి టెల్‌నెట్ వాడుతాం. ఇట్ ఈస్ సింపుల్ కమాండ్ లైన్ టూల్, ఒక సింపుల్ కమాండ్ లైన్ టూల్ విచ్ అలౌస్ ద సెండర్ కమాండ్స్ ఫ్రమ్ యువర్ టు కంట్రోల్ సర్వర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ దట్ సర్వర్ జస్ట్ యూ ఆర్ విల్ దేర్. నేను అక్కడ లేను, ఇప్పుడు వై ప్లేస్లో మా ఫ్రెండ్ అక్కడ ఉండు, నేను అక్కడ లేను, అక్కడ లేకపోయినా ఆడి కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్నా ఇక్కడ రిమోట్ లొకేషన్ నుంచి. అలా అనమాట యూజింగ్ కమాండ్ లైన్ టూల్ వాడతాం దీన్ని. ఇక్కడ నేను కమాండ్స్ కొడితే అక్కడ కంట్రోల్ చేస్తున్నా అక్కడెక్కడో ఉన్న దాన్ని. అలా దీస్ కమాండ్స్ ఆర్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. కెన్ బి టైప్డ్ యూజింగ్ ఏ కీబోర్డ్ వాడి టైప్ చేసి టెల్ సర్వర్ వాట్ టు డూ. ఇక్కడ ఇది మనం క్లయింట్ అనుకున్నాం, ఇది క్లయింట్, అక్కడ సైడ్ ఉన్నది సర్వర్. సో రిమోట్ ప్లేస్లో ఉన్న సర్వర్ని నేను కంట్రోల్ చేస్తున్నా యూజింగ్ ఏ సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి కమాండ్స్. కీబోర్డ్ టైప్ చేస్తాం, ఆ సర్వర్ని నేను ఇక్కడ ఏం కొడితే అక్కడ సర్వర్ అది చేస్తుంది, నేనే చెప్తాను ఇక్కడ ఏం చేయమని. అదనమాట అట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. నేను ఈ సింపుల్ ఆపరేషన్స్ ఉంటాయి లైక్ రన్ ప్రోగ్రామ్, క్రియేట్ ఫోల్డర్, క్రియేట్ ఫైల్స్, డిలీట్ ఫైల్స్, ట్రాన్స్ఫర్ ఫైల్స్. ఇవన్నీ ఆపరేషన్స్ ఇన్ టెల్‌నెట్ మనం చేయగలుగుతాం. ఈ అన్ని ఆపరేషన్స్ మనం టెల్‌నెట్లో చేసుకోగలం యూజింగ్ టెల్‌నెట్. నువ్వు ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు యూజింగ్ కమాండ్స్. అలా టెల్‌నెట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఓఎస్ లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్ ఓఎస్, యూనిక్స్. సో ఏదే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో మనం వాడుతున్నామో అన్నిట్లో టెల్‌నెట్ అని వాడుకోవచ్చు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పైన. ఇప్పుడు విండోస్, మ్యాక్ కానీ ఏదైనా. ఇంకా ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కమాండ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కొడుతున్నాం, అవి చాలా క్లియర్ టెస్ట్లు ఉన్నాయి. సో ఎంక్రిప్షన్ ఉంది దాంట్లో, ఎంక్రిప్షన్ లేదు అంటే సెక్యూరిటీ లేదు, ఇది ఒక డ్రాబ్యాక్ కదా. ఈ డ్రాబ్యాక్ని సాల్వ్ చేయడానికి రిసొల్యూషన్ చేయడానికి SSH అంటే సెక్యూరిటీ సెల్ని యాడ్ చేస్తారు. ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఈ SSHని యాడ్ చేస్తారు టెల్‌నెట్లో. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక క్లియర్ టెస్ట్లో నువ్వు కమాండ్స్ పెడుతున్నావు అంటే దాంట్లో ఎన్క్రిప్షన్ అనేది లేదు అంటే సెక్యూరిటీ లేదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ టెల్‌నెట్లో. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి SSHని యాడ్ చేస్తారు ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఓకే, దీన్ని ఒక సెక్యూరిటీ సెల్ అనేసి అనుకోవచ్చు SSHని. కంప్యూటర్ విచ్ స్టార్ట్స్ కనెక్షన్ నోన్ యాజ్ లోకల్ కంప్యూటర్. చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో. ఎవరైతే నేను దాన్ని ఎక్స్ అనే నేను ఉన్నా కదా, నేను వై అనే మా ఫ్రెండ్ కంప్యూటర్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఇది నేను ఎక్స్ అనే ఇప్పుడు నేను లోకల్ కంప్యూటర్ అనవచ్చు, వాడు ఎక్కడో కంప్యూటర్ని నేను యాక్సెస్ చేయాలి. దీన్ని సర్వర్ కదా, నేను క్లయింట్ అనుకోండి, లేకపోతే దీని క్లయింట్ అనేది దీని సర్వర్ అనండి. సో నేను క్లయింట్, వాడి కంప్యూటర్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. రిమోట్ ప్లేస్ ఉన్న రిమోట్ సర్వర్ని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను రిమోట్ లొకేషన్లో. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, విచ్ యాక్సెప్ట్ ద కనెక్షన్. ఈ కనెక్షన్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నేను చేసుకోవచ్చు. దీన్ని రిమోట్ కంప్యూటర్ అంటారు. నా కంప్యూటర్ నేను అర్థమైంది కదా, నేను లోకల్ కంప్యూటర్ అయితా, ఎక్కడి నుంచి ఆ సర్వర్ ఉందో అది రిమోట్ సర్వర్ అయిపోతుంది, ఆ రిమోట్ కంప్యూటర్ అయిపోతుంది. టెల్‌నెట్ ప్రొవైడ్ కనెక్షన్ టు ఏ రిమోట్ కంప్యూటర్ ఇన్ సచ్ ఏ వే దట్ లోకల్ టెర్మినల్ appears be at the remote side.
ఈ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేసింది లోకల్ కంప్యూటర్కి రిమోట్ కంప్యూటర్కి టెల్నెట్ ఎట్లా ప్రొవైడ్ చేసి ఇన్ సచ్ వే ఎక్కడైతే లోకల్ టర్మినల్ ఉందో లోకల్ టర్మినల్ అపేర్స్ టు బీ ఎట్ దట్ రిమోట్ సైడ్ కూడా మన లోకల్ టర్మినల్ అనేది కనిపిస్తుంది. ఇది టెల్నెట్ గురించి స్క్రీన్ షాట్ తీసుకోండి.